వెల్కమ్ టు ఫేవరెట్ ఫ్యామిలీ ఫుడ్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారు చేసుకుందాం. ఇందుకోసము నేను 2 కిలోల చేపలు తీసుకొని వాటిని ఉప్పు, నిమ్మరసము, నీళ్లు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ముందుగా మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2-3 గంటల ఆయిల్ వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు మరియు ఉల్లిగడ్డలు వేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనము ఈ ఉల్లిగడ్డలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మనము కొంచెము సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్న సమయంలో మనము 2 పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండును తీసుకొని కడిగి దానికి వాటర్ పోసి స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకొని చింతపండు రసాన్ని తీసి ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 2 కిలోల చేపలు కాబట్టి చింతపండు రసం కూడా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. చింతపండు రసాన్ని మనం ముందుగా ఉడికించుకోవడం వల్ల చేపల కూరను ఎక్కువసేపు మరిగించే పని లేకుండా తొందరగా చేపల చారు రెడీ అవుతుంది. ఉల్లిగడ్డలు ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా గరిటెతో ఈ విధంగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను చేపల మసాలా పొడిని వేసుకోవాలి. తర్వాత గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేడెక్కుతున్న సమయంలో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కలపాలి. తర్వాత అందులోనే 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని కూడా కరివేపాకును కూడా వేసుకొని ఆయిల్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవుతున్న సమయంలో మనము కొంచెం పుదీనాను, కొంచెం కొత్తిమీరను తీసి వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అవుతున్న సమయంలో ఇందులో మనము మళ్ళీ 1 స్పూను గరం మసాలా, మళ్ళీ 1 స్పూను చేపల మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత 1 స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి.
2 కిలోల చేపలకు నేను 3 పెద్ద సైజు టమాటాలు తీసుకొని కట్ చేసి అవి కూడా ఇందులో వేసుకున్నాను. టమాటాలు కూడా గోలనివ్వాలి. ఈ విధంగా మెత్తగా టమాటా ఉడికిన తర్వాత ఇందులో మనము ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చేప ముక్కలను ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. అన్నీ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా చినిగిపోకుండా కలుపుకోవాలి. మనము చేప ముక్కలను ఈ విధంగా మొదటిసారి వేసుకున్నప్పుడు మాత్రమే కొంచెం గంటతో కలుపుకోవాలి. తర్వాత గంటతో ముక్కల్ని కలపకూడదు, ఎందుకంటే అవి చినిగిపోతాయి. చేప ముక్కలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మసాలా పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. అది వేసి కలుపుకున్న తర్వాత కారం పొడి 2-3 స్పూన్లు వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి. దాన్ని కొంచెం చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇంకా కొంచెం రసాన్ని పోసుకోవాలి. ఇందులో కారం పొడి వేసిన తర్వాత చింతపండు రసాన్ని మనము కొద్దిగా పోస్తూ ఈ విధంగా గంజును మాత్రమే కదపాలి. ఇందులో గంటె పెట్టి కలపకూడదు, ఎందుకంటే చేప ముక్కలు చినిగిపోతాయి. ఈ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం చింతపండు రసాన్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సమయం ఉడికించే పని లేకుండా 10-15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. కొత్తిమీర వేసుకోవాలి. ఇలా 15-20 నిమిషాలు ఉడికిన తర్వాత మధ్యలో గంజును కదుపుకోవాలి. ఇలా నూనె పైకి తేలాక ఇందులో మనము ఒక నిమ్మకాయను పిండుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేపల పులుసులు చాలా రకాలు ఉన్నాయి. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.